ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 103 అధ్యాయం మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరుచును. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉండునో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండును. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలె నున్నది, అడవి పువ్వు పువ్వునట్లు వాడు పుయ్యును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలననుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్లల తరములను నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడుడి, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలమన్నిటిలో నిన్ను ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ యొక్క అధ్యాయము మనము చదువుకొని ఉన్నాము కదా. దేవుడు ఏమై ఉన్నాడో, మనిషి ఏమేమి ఉన్నాడో కూడా ఈ అధ్యాయంలో మనము నేర్చుకోగలం. ఎందుకంటే దేవుడు ఎంత ఆకాశ సింహాన ఆసీనుడై ఉన్నాడో మనము ఈ అధ్యాయంలో మనం చూడగలం. కానీ మనము
ఈ రోజున ఎంతో గర్వంతో, అహంకారంతో వెర్రవీగుతున్న మనమైతే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నరుని ఆయువంట గడ్డి వలె నున్నదంట. అది పొద్దునైతే ఎంతో చక్కగా అడవి పువ్వు పూయును. అది సాయంకాలం అయితే వాడిపోవును. అది రాలిపోవును. ఆ దానితో దేవుడు నరుని ఆయుష్ అయితే పోల్చుతూ ఉన్నాడు. అందుకని మనము ఈ భూమి మీద ఉన్నన్న రోజులు ఏ గర్వము, అహంకారము, పొగరు దేనిని బట్టి కూడా మనం అతిశ్రయించకుండా, ఏ పాపము కూడా మనల్ని ఏలనివ్వకుండా మనము చూసుకోవాలన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన మాటలు విని, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు గైకొని, అంటే దేవుడు ఏమి మాట్లాడుతున్నాడా, మనకు ఏమి చెబుతున్నాడని ఒక్క విషయము మనము గ్రహించినట్లయితే మనకంట ఎంతో గొప్ప దీవెనలు, కృపయు ఆయన ఇస్తాడంట. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నారు, నా నిబంధన గైకొనుచు నా కట్టడలు అనుసరించు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద అంట ఆయన కృప యుగ యుగములు. అంటే ఈ రోజున మనతోటే కాదు, మన పిల్ల 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 తరములు కూడా ఆయన కృప అంట అంత గొప్పగా ఉంటుందంట. చూడండి, అది ఎంత గొప్ప భాగ్యము. మన దేవుడైతే ఇస్తున్న ఇటువంటి ఉచితమైన రక్షణను మనం ఎందుకు పోగొట్టుకోవాలి? అర్థమైందా పిల్లలు? ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నారు, యెహోవా దేవునిగా చేసుకున్న జనులు ధన్యులు అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఇది చూసారా? ఈ కృప అంట యుగ యుగములు పిల్ల పిల్లల వరకు నిలుచునంటే అది ఎంత గొప్ప భాగ్యము. ఆకాశం అయితే తన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం సింహాసనము ఆయనంట స్థిరపరచుకొని ఉన్నాడంట. ఈ రోజున రాజ్యాలు, ప్రభుత్వాలు అన్నీ కూడా దేవుని చేతిలో అవి అనుమతించబడి ఉన్నాయి. ఆయన ఇది ఆజ్ఞ ఇస్తేనే అవి లోబడుచు ఉన్నాయి అన్నమాట. దేనిని బట్టి మనం అతిశ్రయించాలి అంటే కేవలము ఆయన వాక్యమును బట్టి మనం అతిశ్రయించాలి. ఎందుకంటే మన దేవుడు వాక్యమై ఉన్నాడు. యోహాను 1:1 యోహాను అధ్యాయంలో మనం చూస్తాము కదా. ఎందుకంటే ఆదియందు దేవుడు వాక్యమునయ్యుండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్యన కూడా అది నివసించును అని. దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు యూదులైతే అది గుర్తెరగలేదు కానీ, ఏ యోగ్యత అర్హత లేని మనము ఆయన్ని గుర్తెరిగి ఉన్నాం. ఇట్టి కృపను ఏ ఒక్కరు కూడా కాళ్ళతన్నుకొనియొద్దు. ఎందుకంటే దేవునికి మన హృదయం ఇచ్చి మనలను మనము ఆయనకు అప్పచెప్పుకొని, ప్రభువా మా సమస్తము నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నామయ్యా, మా హృదయములకు రా నాయనా, నీకు రాజ స్వాగతం పలుకుతున్నామని మనల్ని మనమంట ఆయన చేతులకు మనం అప్పచెప్పుకుందాం. అంతేకాకుండా మనకి ఈ ప్రాణం ఇచ్చినందుకంట యెహోవాని స్తుతిద్దాము. మన అంతరంగంలో ఉన్న సమస్తము నుంచి కూడా ఆయన పరిశుద్ధ నామమును మనమంట స్తుతిద్దాం. అంతేకాకుండా ఆయన చేసిన ఉపకారములు దేనికి కూడా మనం మరవవద్దు. ఎందుకంటే ఈ రోజున మనము సజీవంగా ఉండి ఆరోగ్యంగా, సురక్షితంగా ఈ భూమి మీద ఉంటున్నామంటే అది కేవలం ఆయన ఉచితమైన కృపే. ఈ యొక్క అధ్యాయం మీకు అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ.